హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ద బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో ఒక్కసారి చూసేద్దాం. హౌ డూ యూ ఎన్ష్యూర్ హై క్వాలిటీ వర్క్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ? ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట ఇదనమాట. సో దీనికి ఆన్సర్ ఎలా చేయాలో నేనైతే చెప్తాను. సో కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎలా ఉండాలి అనేసి. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకుందామని అనుకుంటున్నారా, నేర్చుకుందామని అనుకుంటున్నారా? అయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చారనమాట. అదేంటి అంటే జస్ట్ 1,999కి మాత్రమే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారు. అర్థమైంది కదా? అసలు ఫీచర్స్ ఏముంటాయంటే మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, ప్రాజెక్ట్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. 200+ కంటెంట్ అనేది ఉంటుంది. స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ జస్ట్ 1,999కి తీసుకోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒక్కసారి అప్రోచ్ అయిపోయి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. అండ్ మీకు ఒక డెమో కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డెమో మీకు నచ్చితేనే అండ్ అర్థమవుతుంది అనిపిస్తేనే మీరైతే జాయిన్ అయిపోవచ్చు అండి. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చెప్తానన్నాను కదా, అదేంటి అంటే హౌ డూ యూ ఎన్ష్యూర్ హై క్వాలిటీ వర్క్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ అనేసి అడుగుతారు. అంటే మనం చేసే ప్రతి వర్క్లో కూడా హై క్వాలిటీ, అసలు వర్క్లో ఎలా మెయింటైన్ చేస్తామనేసి అడుగుతూ ఉంటారు. సో దానికి ఎలా ఆన్సర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు దీంట్లో మీ కమిట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేయండి. మీ లైక్ కంటిన్యూ లెర్నింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ అటెన్షన్ అనేది ఉంటుంది. వర్క్కి ప్రతి వర్క్ కూడా అటెన్షన్తో మీరు వర్క్ చేస్తారు. కమిట్మెంట్ ఉంటుంది. అండ్ కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్, గ్రోయింగ్ ఉంటుంది అనేసి ఇలాంటివి మీరు మీ గురించి, మీ పర్సనాలిటీ గురించి మీరు చెప్తే చాలా బెటర్. సో నేనైతే కొన్ని బేసిక్ టాపిక్స్ పైన ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో కొంచెం లైక్ ప్రిపేర్ అనేది చేశాను ఎలా చెప్పాలి అనేసి. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఫోకస్ ఆన్ ప్లానింగ్ ఆన్ ఆర్గనైజేషన్. లైక్ దీనికి ఎలా చెప్పాలంటే ఐ స్టార్ట్ బై థరోలీ అండర్స్టాండింగ్ ద టాస్క్ ఆర్ ప్రాజెక్ట్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఐ ప్రియారిటైజ్ టాస్క్ ఎఫెక్చువల్లీ అండ్ బ్రేక్ లార్జర్ ప్రాజెక్ట్స్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ స్టెప్స్ టు అవాయిడ్ మిస్సింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అర్థమైంది కదా? నేను వర్క్లో లైక్ ఫోకస్డ్గా, ప్లాన్గా, ఒక ఆర్గనైజేషన్స్ అనేవి లైక్ మెయింటైన్ చేస్తాము అనేసి ఇక్కడ క్లియర్గా మనం ఎక్స్ప్రెస్ అనేది చేస్తున్నాం అనమాట. తర్వాత వచ్చేసరికి మనము ప్రతి ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక టాస్క్ కానివ్వండి, అటెన్షన్ అనేది లైక్ పెడతాము అనేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలంటే I maintain a strong focus on the quality of every aspect of my work, from the small details to the overall goal. I make sure to double check my work and actually seek any areas where improvements can be made. అర్థమైంది కదా? అటెన్షన్ అనేది ఏ విధంగా మీరు టాస్క్లో, ప్రాజెక్ట్స్లో ఇస్తారో మీరు అది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్. మీకు కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. లైక్ ఏదన్నా ప్రీవియస్గా మీరు లైక్ ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చెప్పొచ్చు మీ లైఫ్లో, లేకపోతే ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మీరు ఫేస్ చేసి ఉంటే. దానికి ఎలా చెప్పాలంటే ఐ కాన్స్టెంట్లీ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఎన్హాన్స్ మై స్కిల్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ feedback, whether it's through formal training or peer reviews. This helps me stay updated and apply best practices in my work. ఇలా మనం చెప్పాలి. తర్వాత ఫైనలీ లైక్ అన్నీ అయిపోయాక నేను ఫైనల్గా క్వాలిటీ అనేది చెక్ చేస్తాను అని చెప్పడం కూడా మంచి పాయింట్. ఎందుకంటే ఆబ్వియస్లీ అందరు చేస్తారు, కానీ చాలామంది లైక్ లాస్ట్లో చెక్ చేసుకోకుండా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఇలా లాస్ట్ చెక్ చేస్తున్నారంటే మీ ఆబ్వియస్లీ మీ ప్రాజెక్ట్ లేకపోతే టాస్క్ అనేది క్వాలిటీగానే ఉంది అనేసి, ఎలాంటి ఎర్రర్స్ లాంటివి ఏం లేకుండా ఉన్నాయనేసి చెక్ చేసి ఇస్తానంటే అది ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఈ పాయింట్ పైన మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది. అది ఎలా ఆన్సర్ చేయాలంటే బిఫోర్ సబ్మిటింగ్ ఆర్ ఫైనలైజింగ్ ఎనీ వర్క్ ఐ ఆల్వేస్ పర్ఫార్మ్ ఏ థరో రివ్యూ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్, అక్యురేట్ అండ్ అప్ టు స్టాండర్డ్. ఎస్, అర్థమైంది కదా అండి? ఇలా మనము ఫైనల్ చెక్
అనేది చేస్తామనేసి ఎక్స్ప్రెస్ చేయండి. నేను చెప్పిన టర్మినాలజీలోనే కాదు, నేను ప్రిపేర్ చేసి లైక్ చెప్తాను కదా, మీరు కూడా లైక్ మీకు ఇంకా ఇంప్రెస్ చేయడం వచ్చు అనిపిస్తే మీకు మంచిగా ఇంకా ఎక్స్ప్రెస్ చేసి ఇంప్రెస్ అనేది చేసేయండి. సో అర్థమైంది కదా, మెయిన్గా ఈ ఆన్సర్కి మీ కమిట్మెంట్, అటెన్షన్, ఇంకా ఫైనల్ చెక్స్ ఎవ్రీథింగ్ కూడా యాడ్ చేసి చెప్తే మీరు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. దట్స్ ఇట్ అండి. అండ్ మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం లైక్ డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. అర్థమైంది కదా, ముందులో నేను చెప్పింది పైథాన్ కోర్స్ మీరు ఇన్ కేస్ జాయిన్ అవ్వాలి అంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, అసలు మర్చిపోకండి. That's it and stay tuned for further videos and thanks for watching this video. Please do subscribe for our channel Python Life. Thank you.